రైట్. ఇక నిర్మల్ జిల్లా బాసరలో గోదావరి శాంతించింది. వరద ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టింది. జ్ఞాన సరస్వతి పురవీధుల్లో వరద నీరు తగ్గింది. దీంతో దుకాణదారులు, లాడ్జిల యజమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంకా జలదిగ్బంధంలోనే 2 ప్రైవేట్ లాడ్జిలు, హరిహర కాటేజ్ ఉన్నాయి. బాసర ఆలయ ప్రధాన వీధుల వరకు వరద నీరుంది. వరద తగ్గినా బురద కష్టాలు మాత్రం తప్పడం లేదు. భారీగా చెత్తాచెదారం వీధుల్లో పేరుకుపోయింది. తక్షణమే పంచాయతీ సిబ్బంది చర్యలు చేపట్టారు. ఇక గోదావరి ఉధృతితో బాసర నుంచి ఖానాపూర్ వరకు 42 గోదావరి పరివాహక ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. 1983 తర్వాత మళ్లీ అదే స్థాయిలో వరద ముంచెత్తింది. వరదలో చిక్కుకున్న 80 మందిని ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కాపాడాయి. ఎప్పటికప్పుడు వరద పరిస్థితులను సమీక్షిస్తూ అధికారులను జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్, ఎస్పీ జానకి షర్మిల అలర్ట్ చేశారు. బాసరలో వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. పంటల పరిస్థితిని కలెక్టర్ పరిశీలించారు. 40 మందిని 65 మందిని రెస్క్యూ చేయడం జరిగింది. నిన్న 27 మెంబర్స్ని కాపాడడం జరిగింది. తర్వాత ఇప్పుడు వచ్చేసి ఒక ప్రెగ్నెన్సీ లేడీని, తర్వాత ఒక ఏజ్డ్ లేడీని, వాళ్ళని కూడా రెస్క్యూ చేసి ఎస్డీఆర్ఎఫ్ టీము ఇక్కడికి మన బాసర టెంపుల్కి వచ్చి వాళ్ళని ఖాళీ ప్లేస్లలో వదిలిపెట్టడం జరిగింది. తర్వాత మనకి ఒక 100 మంది స్కూల్లో చిక్కుకున్న పిల్లలను కూడా రెస్క్యూ చేసేసి బస్టాండ్కు వాళ్ళ పేరెంట్స్కి అప్పచెప్పడం జరిగింది. వరద ఉధృతి అంటే మా పైనుంచి వాటర్ పెరుగుతుండడం వల్ల మేము వచ్చిన కాంచెల్లి పెరుగుతూనే ఉన్నది కానీ తగ్గడం లేదు. రైట్. ఇక ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న తాజా పరిస్థితులను మనకు శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చూస్తున్నాం, సో వరద కొంత తగ్గినప్పటికీ ఇంకా బురదతో జనాలు ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది. బాసరా ఆలయ వీధుల్లో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయా? లేటెస్ట్ డీటెయిల్స్ ఏంటి శ్రీనివాస్? వంశీ, నిర్మల్ మంచిర్యాల జిల్లాలో ఇటు గోదావరి నదైతే ఉగ్ర రూపంతో అయితే ప్రవహించింది. ప్రస్తుతానికి యవన ఎస్ఆర్ఎస్పీ నుంచి కొంతమేర వరద నీరు తగ్గుముఖం పట్టడంతో అయితే బాసర వద్ద ఇటు గోదావరి నది అయితే కాస్త తగ్గుముఖం పట్టడంతో అయితే గోదావరి ఇటు బాసర ప్రాంత ప్రజలైతే ఊపిరి పీల్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి పుష్కర్ ఘాట్ వద్ద ఉన్న గంగామాత వద్దనైతే వరద నీరు అయితే తగ్గింది. వరద నీరు తగ్గడంతో మొదటి పుష్కర్ ఘాట్ వద్ద 4 మీటర్ల వరకు, ఇటు జాతీయ రహదారి వైపు ఉన్నటువంటి పుష్కర్ ఘాట్ 10 మీటర్ల వరకు అయితే వరద నీరు ప్రవాహం కొనసాగుతుంది. జ్ఞాన సరస్వతి పురవీధుల వద్ద వరద నీరు తగ్గడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇటు దుకాణదారులతో పాటు లాడ్జి యజమానులు. ఆలయం నుంచి గోదావరి వెళ్లే మార్గంలో ఇంకా జలదిగ్బంధంలోనే ప్రైవేట్ లాడ్జీలతో పాటు హరిహర కాటేజ్ అయితే ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపు నిన్న ఇటు అమ్మవారి ప్రధాన వీధుల వరకు అయితే వరద నీరు అయితే పారింది. దీంతో 30 షాప్స్ వరకు దాదాపుగా పలు కాలనీలు, ఇటు లాడ్జీలో వరద నీరు అయితే భారీగా అయితే చేరింది. అయితే వరద నీరు తగ్గినప్పుడు కూడా పూర్తిగా ఇటు బురదనైతే మిగిలిన నేపథ్యంలో అయితే పేరుకుపోయినటువంటి చెత్తాచెదారంపై తక్షణమే చర్యలు చేపట్టాలని గ్రామ సిబ్బందికి అయితే ఇటు కలెక్టర్ అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. నిన్నైతే మనం చూసాం, గంటకైతే పూర్తిగా టెన్షన్ వాతావరణం అయితే పెట్టించింది గోదావరి నది. కాస్త తగ్గుముఖం పట్టడంతో అయితే ఈ ఇబ్బందికర పరిస్థితుల నుంచి బయటపడడం అయితే ఇటు గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. నిర్మల్ జిల్లాలో మొదలుకొని ఇటు ఖానాపూర్ వరకు కూడా గోదావరి పరివాహ ప్రాంతాల్లో 42 గ్రామాలు అయితే పూర్తిగా జలమయమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపు 42 ఏళ్ల తర్వాత బాసరను ఇంత పెద్ద మొత్తంలో వరద ముంచెత్తిందంటూ కూడా బాసర గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. 2 రోజుల పాటు ఇటు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే లోతట్టు ప్రాంత ప్రజలతో పాటు వరదల్లో చిక్కుకున్న 80 మందికి పైగా వరద బాధితులను అయితే కాపాడి ఇటు సురక్షిత ప్రాంతాలకైతే తరలించారు. మొన్నటి నుంచి మొదలుకొని ఈ రోజు ఉదయం వరకు కూడా పూర్తిగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాలను సందర్శిస్తూ అధికారులను అరెస్టు చేసి ఎక్కడ కూడా ప్రాణ నష్టం కాకుండా అయితే అధికార యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టిందనేసి చెప్పవచ్చు. అయితే బాసర మొదలుకొని నిర్మల్ జిల్లా ఖానాపూర్ వరకు అయితే వేల ఎకరాల్లో పంట నష్టం అయితే వాటిల్లింది. ఇప్పటికే పంట నష్టాలు పరిశీలించారు జిల్లా ఎస్పీ. అంతేకాకుండా పంట నష్టం అంచనా వేయాలంటూ అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. తగ్గినప్పటికీ కొంతమేర బురదనైతే మిగిలిన పరిస్థితులు అయితే ఇటు 2 జిల్లాల్లో ఉన్నాయి. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.